హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల ఘన విజయం, హైకోర్టు సంచలన తీర్పు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఇది అమలైతే పెన్షనర్లకు పండగే. పెన్షనర్లకు ఈ రోజుకి పరిష్కారం కానీ 69 సంవత్సరాలు పూర్తయ్యి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనే సమస్య. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు పోస్ట్ అయితే వచ్చింది. వీటి గురించి తెలుసుకుందాం. ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు అయితే పొందారు. ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది. ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ సంఘం ఫాలో అప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదు. ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పెన్షన్ అయితే కోల్పోతున్నారు. ఈ తీర్పు రావడానికి ముఖ్యమైన ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టుల ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాల నుండి 80వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ హైకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం అయితే అయినది. సుప్రీంకోర్టు వారు ఎన్ఎల్పిను డిస్మిస్ చేస్తూ ఎస్ఎల్పిను పిటిషనర్కు అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడమైనది. దీనిపై శివగోపాల్ గారు ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి అయితే లేఖ రాశారు. గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80, 85 మరియు 90 సంవత్సరాల వారికి అమలు చేయవలసిందిగా అయితే పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అయితే ఆశిస్తున్నారు. నేటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. మాకు 75, 80 సంవత్సరాలు వస్తున్నవి, కానీ మాకు ఈ తీర్పు అనేది అమలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచన చేయవలసిందిగా అయితే పెన్షనర్లు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారు 4 సంవత్సరాలు అవుతున్నది. అయినా కూడా మన సంఘాల స్పందన కరువైంది. నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షన్లకు లబ్ధి చేకూరవలసిందిగా పెన్షన్లందరూ కోరుకుంటున్నారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారని అయితే ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.